అంటే ఇద్దరు వ్యక్తులు కలవడమేనా? కాదు, ఇది అంతకు మించిన ఒక తపస్సు. సతీదేవి వినియోగంలో మహాదేవుడు వైరాగ్యంలో మునిగిపోతే ఆయన్ని తిరిగి పొందడానికి ఒక రాజకుమారి అడవి బాట పట్టింది. ఆమె పార్వతి. ఆమె సంకల్పాన్ని పరీక్షించడానికి ప్రకృతి సిద్ధమైంది. ఆకాశం నుండి కురుస్తున్న భారీ వర్షం ఆమెను తడిపేసిన తన ధైర్యాన్ని మాత్రం వీడలేదు. కాలం గడుస్తుంది. వర్షం కాస్త మంచు తుఫానుగా మారింది. గడ్డ కట్టే చలిని కూడా లెక్క చేయకుండా ఆ పరమేశ్వరుడి నామస్వరంలో మునిగిపోయింది. చివరికి పరిస్థితి ఎంత కఠినంగా మారిందంటే ఆమె శరీరం పూర్తిగా మంచు గడ్డలా మారిపోయింది. ఒక హిమశిల్పంగా కనిపిస్తుంది. ఆమె లోపల భక్తి మాత్రం ఏమీ అవ్వలేదు. చలిని గెలిచింది, కానీ ఇప్పుడు అగ్ని పరీక్ష మొదలైంది. చుట్టూ మంటలు, పైన మండే సూర్యుడు. ఈ పచ్చగ్ని మధ్య పార్వతి చేస్తున్న తపస్సు చూసి దేవతలు కూడా విసిగిపోయారు. శిఖరాన కూర్చొని ఆ మహాదేవుడు ఇదంతా గమనిస్తున్నాడు. ఆమె నిశ్చలమైన ప్రేమను చూసి ఆ బోలే శంకరుడి మనసు కరిగిపోయింది. ఆమెను స్వయంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన నిజరూపాన్ని దాచి ఒక సామాన్య వృద్ధ బ్రాహ్మణుడి రూపంలోకి మారి పార్వతి తపస్సు చేస్తున్న చోటికి చేరుకున్నాడు. పార్వతి, ఎవరి కోసం ఈ తపస్సు చేస్తున్నావు? ఆ శ్మశానంలో తిరిగేవాడి కోసమా? ఒళ్ళంతా బూడిద పూసుకునేవాడి కోసమా అని పరిహరిస్తూ ఆమె భక్తిని కదిలించాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు పార్వతీదేవి సింహంలా గర్జిస్తుంది. ఓ బ్రాహ్మణుడా, శివుడి బ్రహ్మ రూపం చూసి నువ్వు భ్రమపడుతున్నావు. ఆయన ఈ విశ్వానికే తండ్రి. నిందలు వేసే చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను అంటూ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే ఆమె భక్తికి శివుడు ముక్తుడయ్యాడు. వెంటనే తన నిజరూపంలోకి ప్రత్యక్షమయ్యి ఆమె చేతిని పట్టుకొని ఆపాడు. పార్వతి, నేటి నుండి నీ తపస్సుకు నేను దాసుడిని అని ఆమెను స్వీకరిస్తాడు.